చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకునేటప్పటి నుంచి కూడా ఎప్పుడన్నా ఎదురుకి వచ్చిపోతే ఏదో అడవిలో ఉన్నట్లు ఉండేది అంతా దుమ్ము దుమ్ము. ఆ చెరువు కట్ట చిన్న చెరువు కట్టకించి రావాలి, ఇట్లకించి అప్పనపల్లికించి గేట్ తీయాలి, గేట్ తీసినాక వచ్చిపోవాలి అంతే. ఇవన్నీ లేవు. అప్పటి నుంచి నేను వచ్చిన ఊరికి ఏరి పడేసినట్లు, ఎదురంటే ఏరి అక్కడ పడేసినట్టు మూల పడేసినట్లు ఉండే అంతే. తాగనికి నీళ్ళ కష్టాలు, పెన్షన్ కష్టాలు, అన్నిటి కష్టాలు ఉండేవి. 2014 కన్నా ముందు మీరు చూడండి, ఈ ఊరికి ఆడవాళ్ళందరూ దయచేసి వినండి. 2014 కన్నా ముందు కేసీఆర్ ప్రభుత్వం రాకముందు నీళ్లకు ఎట్లా ఉండేది చూడండి ఒకసారి. నీళ్ళకు ఊహించుకోండి. నీళ్లు తాగడానికి నీళ్ళు ఎట్లా దొరుకుతుండే? బిందెలు పెట్టుకొని బోరింగ్ల పొంటి ట్యాంకుల పొంటి ఎంతమంది పోతుంది? రోజు స్నానం చేసి ఒకటే బకెట్లో 2-3 స్నానం చేస్తున్నారు లేదా పిల్లలు? చూడండి ఒకసారి. మర్చిపోవద్దు మనం. మర్చిపోయినందుకు ఏమైందంటే మోసపోయి మోట్లు వేసుకొని ఇలా ఎన్ని పరిస్థితులు చూడండి. ఇక్కడ మా అవ్వ ఉంది, ముసలవ్వ చూస్తుంది. ఇలా అవ్వ ఎందుకు వచ్చిందంటే నా మనవాడు 200 పెన్షన్ 2000 చేసి పోయింది పాపం. మరి నా మనవాడు 2000 చేస్తే దొంగలు వచ్చి 4000 చేస్తామంటే నమ్మితివి. నా 2000 ఇచ్చిన మనవాన్ని మర్చిపోతివి. పెళ్లిలకు కళ్యాణాలు అర్పించిన మనవాన్ని మర్చిపోతివి. తులం బంగారం ఇస్తానుకొని మోసపోతివి. మహిళలందరికీ 2,500 ఇస్తారంటే ఇంట్లో 5-6 మంది బిడ్డలు అందరికి వస్తాయనుకుంటువి. తాతకి ఇస్తాము అవ్వకి ఇస్తామంటే 2 పెన్షన్ వస్తామని మోసపోతివి. ఇంత బ్రహ్మాండంగా రోడ్ వేసి, ఇక్కడ రోడ్ వేసి, ఇక్కడ హాస్టల్ కట్టి, నల్లలు పెట్టి, అర్ధరాత్రి అప్పరాత్రి హాస్పిటల్ పోవాలంటే ఎదురులో ఎవరికైనా సుస్తైతే అంబులెన్స్ కూడా రాకుండా గేట్ పడ్డదంటే తనలాడుతుంది. సగం మంది రోగాలు చచ్చిపోతుంది. మహబూబ్నగర్ హాస్పిటల్కి పోతే సూదులు ఉండకుండా ఇంజక్షన్లు కూడా వాసన ఉంటుండే. ఇలా అంత మంచి హాస్పిటల్ కట్టి, మళ్ళీ పెద్దది బస్టాండ్ ముందర పెద్ద హాస్పిటల్ కట్టి, మెడికల్ కాలేజ్ కట్టి, పార్కులు కట్టి ఇంత చేస్తే ఇలా అంతకన్నా 10 అంతలు చేస్తామంటే నమ్మితే ఇలా ఎదురా ఆ రోజు చెప్పిన నేను ఎదురే పక్కల మంచి ఇండస్ట్రీ తెచ్చిన ఇక్కడ ఉన్నటువంటి అవతల రోడ్ అవతల పట్టా భూములకు 3,50,000 ఇస్తే ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ కు 12,50,000 12 లక్షల రూపాయలు ఇప్పించిన అందులో పెద్ద పెద్ద కంపెనీలు వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. మన భూమి విలువ పెద్ద విరిగిపోతుంది. ధనవంతులు అవుతాం, కోటీశ్వరులు అవుతాం. 100-200 గజాలున్న ఇల్లు కూడా 3 అంతస్తులు వేసుకుంటే కిరాయిలకు పోయే పరిస్థితి వస్తుంది. నన్ను నమ్మండి. ఇలా ఒకటే కంపెనీ వచ్చింది, రేపు 5 కంపెనీలు వస్తే ఇంటింటికి వచ్చి అడుక్కొని ఉద్యోగం ఇస్తే ఆ పరిస్థితి వస్తుందని చెప్పిన. ఏ ఉట్టిదే సార్ అనుకున్నారు. ఇక్కడ నుంచి నేషనల్ హైవే పోవాలంటే చిన్న రోడ్డు డ్యూటీపల్లి కట్ట మీద రాత్రిపూట జరిగే మనోనికి థమ్స్అప్ ఎక్కువైందంటే ఇవతల పడుతుందో అవతల పడుతుందో భయంతో పోయేది. ఇలా ఎంత పరిస్థితి చెప్పండి. ఈ ఊరికి ఎవరైనా ఊరికి పండుగ పూట ఎవరైనా అల్లుల్లో లేకపోతే అత్తకర్తలు ఎవరైనా చుట్టాలు వస్తే ఓ 10 ఏళ్ల తర్వాత ఇవాళ వస్తే ఎంత మారిపోయిందిరా మీ ఊరు, ఎంత బ్రహ్మాండంగా అయింది అంటారా లేదో చెప్పండి. ₹1,00,000 ఎకరంటే దొరుకుతుండే ఎదురేలా. అప్పుడు ఇలా ₹1,00,00,000 అంటే కూడా దొరకదు. ఆ విలువ ఎట్లా పెరిగింది, ఎవరి వల్ల పెరిగింది, ఆ వాల్యూ ఎట్లా పెరిగింది, మన పిల్లలకి ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి, ఎవరైనా ఒక్కసారి ఆలోచన చేసిందా చెప్పండి. 2.5 ఏళ్ళు అయిందమ్మా. 2.5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం ఏం చేసింది? రైతు బంధు ఇస్తానది పెంచుతానది పెంచిందా? తులం బంగారం ఇస్తా పెళ్లిళ్ళు చేసుకోకండి అన్నారు. నవంబర్లో పెళ్లిళ్ళు డిసెంబర్లో చేసుకోమన్నారు. మరి డిసెంబర్లో చేసుకుంటే తులం బంగారం వచ్చిందా? మీ ఊర్లో డెలివరీ అయిన వాళ్ళకు కేసీఆర్ కిట్ వచ్చిందా? కేసీఆర్ కిట్ బంద్ చేసారు. నీళ్లు కూడా సరిగా మురికి నీళ్లు వస్తున్నాయి. ట్యాంకులు కట్టిపోయినాం, నీళ్లు సాఫ్ చేసుకుని ఇవ్వాలి, అది కూడా చేస్తలేరు. శ్రీనివాస్ గౌడ్ని ఎదిరించాలంటే మన ఇద్దరం ఏకమైనాం అని చెప్పి ఇక్కడ ఉన్నాయని అక్కడ ఆయన ఇద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ 2 కలిసి నన్ను ఓడగొట్టి సరే మాయమాటలు చెప్పి మా వాళ్ళకు ఓట్లు వేయించుకున్నారు. మళ్ళీ మా వాళ్ళకి ఏం చేసిండ్రు? 4,000 ఎందుకు వచ్చలేదు? ప్రతి మహిళకు 2,500 ఎందుకు ఇవ్వలేదు? ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? ఏం చేసింది చెప్పండి. ఈ ఊర్లో మైనార్టీలు ముస్లింస్ ఉన్నారు. ఎంతలో అయింది? 250 మంది. మరి 250 మంది మైనార్టీలకు 100 ఏళ్ళ నుంచి ఒక దర్గానికి ఈద్ కట్టిండ్రా? నేను వచ్చిన తర్వాత ఈద్ కట్టిన కురువళ్ళకు కానీ హరిజన్లకు కానీ మిగతా కులాలకు కానీ నా తోచినంత సాయం చేసిన. ఎంబీఎస్ కాలేజ్ మీటింగ్ అయింది. ఎవరైనా కానీ కాంగ్రెస్ మీటింగ్ లో బీజేపీలు రారు, కానీ బీజేపీ కాంగ్రెస్ 2 కలిసి మీటింగ్ లో పైన స్టేజ్ కూర్చొని మనమంతా ఒక కుటుంబ సభ్యులు అన్నారు. మరి మీరు ఒక కుటుంబ సభ్యులం అయితే మేమంతా ఒక కుటుంబ సభ్యులం కామా చెప్పండి.
మేమంతా మాకంతా కుటుంబం కాదా? మేమేం తప్పు చేసినాం? ఏం పాపం చేసినాం? నీళ్లు ఇచ్చినాం, రోడ్లు ఇచ్చినాం, మా పెన్షన్లు ఇచ్చినాం, హాస్పిటల్ ఇచ్చినాం. కరోనా సమయంలో చచ్చిపోతామని ఇళ్ళకి బయటికి వెళ్ళకుండా వాళ్ళకు పాలు నీళ్లు సప్లై చేసినాం, బతికించుకున్నాం. మరి కరోనా వచ్చినప్పుడు ఎందుకు రాలేదు మీరు? కరోనా వచ్చినప్పుడు ఎవరు లేడా? ఎందుకు కనపడలేదా మేమంతా? ఇలా ఈ రాష్ట్రాన్ని మాయమాటలతో మోసం చేసిండ్రు. ఒకటే ఉదాహరణ చూడండి. నవంబర్లో పెళ్లిళ్ళుంటే నవంబర్లో పెళ్లిళ్ళు వాయిదా వేసుకొని డిసెంబర్లో తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఒక తులం బంగారం ఇచ్చిండ్రా? బంగారం దొరకలేదా? మార్కెట్లో బంగారం లేదా? పైసలు లేవా? చెప్పండి. కనుక ఇలా అన్ని మాయమాటలతో వాళ్ళంతా చెప్పింది కనుక ఇలా మేము వచ్చినాం. కనీసం కార్పొరేషన్ అన్న మనం గెలిపించుకుంటే మేయర్ మనం ఉంటాం. అప్పుడు నేను మా మేయర్ తీసుకుపోయి పైసలు ఇస్తావా ఇవ్వా అని చెప్పి, డబ్బులు ఇస్తావా ఇవ్వా, మా మహిళలకు స్టూడెంట్స్ కు స్కూటీలు ఇస్తావా ఇస్తావా ఇవ్వా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇస్తావా ఇవ్వా, నేను తెచ్చిన 3వ వల్ల వచ్చిన డబ్బులతో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చిన డబ్బులతో సంస్థని గవర్నమెంట్ నుంచి ఏ పైసలు ఇచ్చినావు, ఎందుకు ఇస్తారో అని ప్రభుత్వాన్ని మేము అడుగుతాం, నిలదీస్తాం, తీసుకొస్తాం. మళ్ళా 2 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. 2 ఏళ్లలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. మళ్ళా మేము అధికారంలో ఉంటాం, మళ్ళా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇలా ఎవరు ఉండాలని చెప్పి ఆలోచన చేసినాం. అందరి ఊరందరూ కూడా డిసైడ్ చేసినాం. నేను ఒక్కరిని డిసైడ్ చేయాలి. నేను ఒక్కరిని కాశన్న గారిని మా యాదమ్మని నిలబెట్టాలని నేను చెప్పలే. అందరి ముందర మాట్లాడినా. అందరి ముందర మాట్లాడి మా పెద్ద మనుషులు అందరూ, మా శర్మ గారు కానీ, మా సూర్య నరసింహ గారు కానీ, చిన్న కృష్ణ, పెద్ద కృష్ణ, మా ఎల్లన్న పుల్లన్న అందరూ పిలిచినాం. అందరు పిలిచి అడిగినాం ఎవరు అని. ఉన్నదాన్ని అందరూ కూడా సార్ అందరు మంచిగా ఉన్నారు. కానీ కాశన్ అంటే ఒక మిలిటరీలో పనిచేసి వచ్చిండు. కొడుకులు మంచి డాక్టర్లు, విద్యావంతులు. ఆయనను అందరం కలిసి మేము మద్దతు ఇస్తాం సార్, అందరం కలిసి మేము గెలిపిస్తాం సార్ అని ఈయన కూడా అప్లికేషన్ పెట్టుకునే. మన సీన్ అన్న మా పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ ఆయన కూడా ఏమనంటే, నేను ఇండిపెండెంట్ అని నిలవడమని నేను ప్రిపేర్ అయినా, అన్ని సామాన్లు అన్ని చదువుకున్నా, మొత్తం సామాన్ ఏమేం కావాలి, ఎలక్షన్ కావాలి అన్ని కూడా చదివినా. కానీ మరి కాశన పేరు చెప్పిన తర్వాత మీ అందరు కూడా అన్న తర్వాత నా మద్దతు కూడా ఆయనకే అని చెప్పి మరి ఆయన మద్దతు కూడా జరిగింది. చిన్న కృష్ణ కూడా అన్న నాకు ఎప్పటి నుంచో కృష్ణ కూడా నాకు నిలవడానికి కోరిక ఆశ ఉంది అని అన్నాడు. తమీగో మనం ఎంతమంది నిలబడితే కాదు, మన పార్టీ అభ్యర్థి ఒక్కరిని పెడతాం. మంచి వాళ్ళు కూడా ఊరంతా కూడా మెప్పుతుంది. నీవు మళ్ళా ఎప్పుడైనా చూద్దాం, ఒక్కొక్కరికి ఏ అవకాశం వస్తే నేను చేస్తా. ఈసారి మాత్రం మీరు పోగొట్టుకోకుండా చేయాలని చెప్పిన ఈయన ప్రకటించగానే నిన్న మొన్న చాలా మంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వేరే పెద్దలు కూడా మీరు మంచి అభ్యర్థిని మీరు సెలెక్ట్ చేసిరన్నా, మా మద్దతు కూడా మీకే ఉంటుందన్నా అని చెప్పి. కొంతమంది మా ఉన్నారులో మొత్తం ఫోన్ చేస్తాం అన్ని వాళ్ళకి. సార్ మీరు నిజాయితీగా మంచిగా అందరూ కూర్చోబెట్టి టికెట్ ఇచ్చిండ్రు, మా వాళ్ళు మేము జెండా మోచనలకు ఇవ్వకుండా కొత్త మోచనలకు పైసలు కమ్ముకున్నారు ఒకరు. ఇక ఒక్కొక్కరు రకరకాలుగా చెప్పి కుర్చీలు ఎత్తి పడేసి గొడవ ఎత్తినాయి. అక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. మేము పార్టీ బతికించడంలో మోచనలో మాకు చేయకుండా ఎవరికంటే వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క కళ్ళు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలా మేము 60 మందిని బాగా జాబ్తా కూర్చోబెట్టుకొని 60 మందిని లైన్ గా 59 మంది ఇట్లా కూర్చోబెట్టుకొని ఇగో మీకు బీఫామ్ ఇస్తున్నామంటే అప్లై చేసిన వాళ్ళు ఇండిపెండెంట్ నిలబడ్డలు కూడా విత్డ్రా చేసుకొని వచ్చి గుంపులుగా వచ్చి మేము గెలిపించుకుంటాం సార్. మళ్ళా వచ్చేది మీ పార్టీ కనుక, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక, మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మీరు గవర్నమెంట్ లో ఉంటారు కనుక మేము మిమ్మల్ని గెలిపించుకుంటేనే మళ్ళీ 10 ఇండస్ట్రీస్ వస్తాయి, 10 మంది మేము బతుకుతాం, మాకు బతుకుతారు ఉంటారని చెప్పి చాలా మంది వస్తున్నారు. కనుక తెలవకుండా పొరపాటు చేసినా ఈసారి పొరపాటు చేయకండి. మళ్ళీ ప్రభుత్వం మనది వస్తుంది. వాళ్ళ ఈ 2 ఏళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు 2.5 ఏళ్ళు మళ్ళీ ఏం చేయకపోయినా నేను అధికారంలో అక్కడ మేయర్ సీటు, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ అందరూ మనం ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కొట్లాడి బెదిరించారు సరే డబ్బులు తీసుకొచ్చి డెవలప్ చేస్తాం. మనం దొంగచాటుగా మనలో గుర్తుమని చైర్మన్ అయ్యారు. 2.5 ఏళ్ళు ఏం చేసింది, ఏం చేయలే. మనం వచ్చిన పైసలతో అటు తిప్పి ఇటు తిప్పి ఇటుకాలు చేసి వాళ్ళు మేమే తెచ్చినాం అన్నట్లా చేసింది. పాత చీరను ఉతికి ఇస్తూ చేసి కొత్త చీర అని చెప్పి ఎవరైతే వేస్తుందో అప్పుడప్పుడు ఇట్లా మనం కొత్త బట్టలాగా ఎంతో పండుగ కొత్తగా కుట్టిన రా అని చెప్పి మంచి ఇస్తూ చేసి వచ్చుకోపోతుంది. అట్లా మన పైసల్ని ఇటు మార్చి జీవో తెచ్చినామని మోసం చేసి మన పైసలతో డెవలప్ చేసింది తప్ప వాళ్ళు వేరేం చేయలేదు. అదంతా కూడా మనమే, పాత పైసలు ఇవన్నీ కూడా. కనుక ఇలా గెలిపించినట్లయితే నెక్స్ట్ గవర్నమెంట్ మనదే కనుక ఉద్యోగాలు కానీ
పిల్లలకు మంచి చెడు కానీ పెళ్లిళ్ళకు కానీ ఇంకేదైనా కానీ అన్నిటికీ మేము చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ ఐక్యమైంది కనుక ఇంకా ఎంతో మంది నాయకులు మీరు సపోర్ట్ చేస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నారు కనుక మీరు మర్చిపోకుండా ఇల్లు తిరిగి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోండి. రేపు గవర్నమెంట్ వచ్చినటువంటి కార్పొరేట్ ఉంటే మీకు లాభం. మీకు డౌట్ ఉంటే ఎట్లా ఫ్రీ బస్సే కదక్క, ఏమి చేయలేదు, ఒక ఫ్రీ బస్సే. ఎక్కడో కొట్లాడి గిట్లాడి గుద్దో గొబ్బో సీటు సంపాదించుకొని ఈ నుంచి యాదగిరి ఎవరికి పోయి మళ్ళీ వాపస్ రాక సర్ది కట్టుకొని పో, 2 రొట్టెలు కట్టుకొని మామిడికాయ చెట్టు వేసుకొని ఈ నుంచి ఆడ వరకు పోయి మళ్ళీ ఆ నుంచి రాలి 100 మందిని అడగండి ఎవరికి వేస్తావు ఓటు అని చెప్పండి. ఒక రైతుని అడగండి, ఒక ఆటో డ్రైవర్ అడగండి, ఒక కూలీని అడగండి, ఒక ముద్రా సోదరుని అడగండి, యాదవ్ సోదరుని అడగండి, ఒక మంగళాయన సోదరుని అడగండి, నాయుడు ఒక రజక సోదరుని అడగండి, ఎవరిని అడగండి. ఎవరిని అడిగినా అందరం మోసం. విద్యార్థులు అడగండి, అందరం మోసపోయిన సార్ ఎప్పుడు వస్తుందో ఎలక్షన్ చూస్తున్నాం సార్ అంటారు. చూడండి, మీరు 100 మందిలో 10 మంది అన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందంటే ఆలోచన చేసుకోండి. ఎవరన్నారు తెలివి ఉన్నది, ఎవరన్నారు? అందరు కూడా మళ్ళా గులాబీ జెండా ఎప్పుడు వస్తుందా, కారు గుర్తు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఎప్పుడు మళ్ళా మమ్మల్ని రావాలని చెప్పి ఈ కాన్స్టిట్యూషన్ గారి బయట అనుకుంటున్నారు. చూడండి, మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణ గురించి జైలు పోయిన వాళ్ళం, తెలంగాణ గురించి దెబ్బలు తిన్న వాళ్ళం. తెలంగాణ తెచ్చిన వాళ్ళకి లాభం చేయాలంటారు కానీ తెలంగాణ వేరే ఏముంటది? మన పిల్లలకు మన మీద ప్రేమ ఉంటది, మన పిల్లలకు మన పిల్లల మీద ప్రేమ ఉంటది, పక్క ఇంట్లో మీద ప్రేమ ఉంటుందా? వీళ్ళంతా వద్దన్నారు, వీళ్ళంతా తెలంగాణ వద్దన్నలకు పట్టం కట్టిరు. ఇలా వద్దన్నానికి ఏముంటది? అక్కడ చంద్రబాబు నాయుడు ఇంకెవరో ఏం చెప్తే ఆ పని చేస్తారు. కృష్ణానది నీళ్లు మాకు కావాలంటే కప్పుకుంటారు. ఇలా పేపర్లు చూసిన ఆంధ్ర నుంచి 12,000 మంది ఉద్యోగులు వస్తామండి. ఇక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడ వస్తే మనకు ఉద్యోగాలు ఎక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ అంటే వారి ఇష్టారాజ్యం నడుస్తుంది, ఎవరు అడిగేటోళ్ళు లేదు. కనుక రేపు తెలంగాణ వచ్చే పార్టీ కనుక, గవర్నమెంట్ వచ్చే పార్టీ కనుక ఎవరు కూడా పొరపాటు చేయకండి. ఖచ్చితంగా ఒక మంచి ఆమె మా యాదమ్మను మంచి తెలివి, మంచి మిలిటరీ కుటుంబంలో ఉండి అన్ని చూసినటువంటి ఆమె గెలిపించుకున్నట్లయితే రేపు వాళ్ళ కొడుకు కూడా నేను చేసి ఫోన్ చేసి చెప్పిన, నువ్వు పీడియాట్రిషియన్ అవుతున్నావు కదా, ఖచ్చితంగా ఇక్కడనే మైనార్లో పెద్ద హాస్పిటల్ పెడదాం, ఆదివారం హైదరాబాద్లో క్లినిక్ పెట్టి ఫ్రీగా సేవ చేయాల్సి ఉందని చెప్పినాం. నేను నా గడ్డకు ఖచ్చితంగా చేస్తా, మా తల్లిదండ్రులకు మంచి పేరు చేస్తా, నా ఊరికి సేవ చేస్తా అని చెప్పి ఖచ్చితంగా రేపు అన్నీ అయిపోయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో ఆయన కూడా ఇక్కడ డాక్టర్ గా పనిచేస్తాడు. ఎవరు అవసరం లేకుండా కాచంగా మా ఓడు అవుతుందంటే దాన్ని పిలుచుకొని మంచి చేసేటువంటి అవకాశం కూడా మీకు కలుగుతుంది. కనుక దయచేసి ఒక మంచి అవకాశాన్ని మీరు చేదాల్చుకోవద్దని, కార్పొరేట్ ఓటేసి గెలిపించాలని చెప్పని. ఇక మైనార్ ఎంత డెవలప్ అయింది ఏమైంది మీకు చెప్పను, ఎవరైనా మీకే తెలుసు, లేకపోతే ఎవరైనా అడగండి. 2014 కన్నా ముందు మైనార్లు ఏముండే, ఇవాళ ఏముంది, దాని విలువ ఏముండే, ఇవాళ ఇప్పుడున్న విలువ ఏముంది అని ఆలోచన చేసుకుని మీరందరూ చేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి అత్యధిక పేదలకు గెలిపించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ! కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే.